చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి శుభాకాంక్షలు అందించారట వైఎస్ షర్మిల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి రాజశేఖర రెడ్డి బిడ్డ తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఏపీకి సంబంధించిన ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు నివాసానికెళ్లి ఆయనకి శుభాకాంక్షలు అందించారు. ఏపీలో బిగ్ డే వచ్చేసింది. చంద్రబాబు అఖండ మెజారిటీతో గెలిచేశారు. మరి భారీగా సీట్లని సొంతం చేసుకుంది ఏపీలో. మరి అసెంబ్లీ ఎలక్షన్స్‌లోనూ, లోక్సభ స్థానాల్లోనూ భారీ మెజారిటీని చూసి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేసింది. అటు పవన్ కళ్యాణ్ కూడా తను పోటీ చేసిన నియోజకవర్గాల్లో అద్భుతమైన మెజారిటీని సాధించడంతో పండగ చేసుకుంటున్నారు కూటమి అభ్యర్థులు. దీంతో వైఎస్ షర్మిల తనకి శుభాకాంక్షలు అందజేయడానికే వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే వైఎస్ షర్మిల గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా రాముడు వదిలిన బాణంలా అన్న వదిలిన బాణమని చెప్పి ప్రజల్లో దూసుకెళ్లి అన్న తరపున సింపతిని క్రియేట్ చేసి గట్టిగా ప్రచారం చేసింది. కానీ కట్ చేస్తే అదే అన్న తనని పదవి కోసం, డబ్బుల కోసం ఇంటి నుంచి తరిమేశారని, ఏదేంటని అడిగితే తన మీద దాడి కూడా చేసినట్టుగా అయితే ఆమె చెప్పి తన అన్నయ్యకి ఓటు వేయొద్దని చెప్పింది. తల్లి చెల్లిని దూరం చేసుకుని పదవి అలాగే డబ్బులే ముఖ్యం అనుకున్నటువంటి జగన్‌కి ప్రజలు ఏమాత్రమని గ్రహించారు. అందుకే ఆయనకి దారుణమైన ఓటమిని రుచి చూపించారు. ఇలాంటి ఓటమి కాదు. వై నాట్ 175 అన్న ధీమాన్ని వ్యక్తం చేసిన ఆయన పెన్షన్లు, డబ్బులు, ఆసరా, అమ్మ ఒడి అని పేర్లు చెప్పి కేవలం మహిళల్ని మాత్రం డబ్బులతో ఓట్లు సంపాదించుకోవాలనుకున్నారు. కానీ అదంతా కూడా భ్రమని, ఎవరి డబ్బులు ఎవరికిస్తున్నారంటూ వాళ్ళకి బాగా అర్థమైంది. అందుకే ఈ దారుణ ఓటమిని చవిచూశారు జగన్. దీంతో వైఎస్ షర్మిల మరి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించినందుకు చంద్రబాబుకి శుభాకాంక్షలు అందించారట.